ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడి హత్యకు కుట్ర జరిగింది అనే వార్త ఇప్పుడు ఏపీలో హల్చల్ చేస్తుంది. కుటుంబ కలహాలు, ఆధిపత్య పోరు అయ్యన్న మీద హత్య కుట్రకు కారణమని తెలుస్తుంది. అయితే ఆ కుట్రలో సోయానా అయ్యన్న సోదరుడి హస్తముంది అనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వైకాపాతో పాటు కొంతమంది మావోయిస్టుల సాయంతో స్కెచ్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ఇంత చర్చకు కారణం అయ్యన్న పాత్రుడి హత్య కుట్ర జరిగింది అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో హల్చల్ చేస్తోంది. అయ్యన్న కుటుంబానికి సంబంధించిన వారే ఆయన హత్యకు కుట్ర చేశారు అనే ఆరోపణల వీడియో వైరల్ అయిన నేపథ్యంలో ప్రత్యర్థుల ఇళ్లపై అయ్యన్న అనుచరులు దాడులకు దిగుతున్నారు. ఇంత ఉద్రిక్తత కలిగిస్తున్న ఆ వీడియోలో ఉన్నది ఏంటి అంటే, మంత్రి సోదరుడు, నర్సీపట్నం మున్సిపాలిటీ టీడీపీ అధ్యక్షుడు సన్యాసి పాత్రుడు, స్థానిక వైపాకాకి చెందిన కొంతమంది నేతలు, మావోయిస్టు సానుభూతి పరులు మరికొందరు కలిసి ఒక హోటల్లో సమావేశమైనట్టు విజువల్స్లో ఉంది. అసలు వీళ్ళు ఎందుకు కలిశారు, ఏం చేయబోతున్నారు, ఇంతకీ ఈ రహస్య సమావేశం ఎక్కడ, ఎందుకు జరిగింది అనే కోణంలో అనుమానాలు కలుగుతున్నాయి. అన్నిటికంటే ఈ సమావేశాన్ని వీడియో తీసింది ఎవరు, సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది ఎవరు, అసలు ఇంత జరుగుతున్నా ఈ స్టోరీ అసలు విషయం ఏంటి అనే దానిపై నిఘా వర్గాలు కూడా దానిపై దృష్టి సారించాయి. అయితే అయ్యన్న హత్యకు కుట్ర కథనాల నేపథ్యంలో మంత్రి అయ్యన్న పాత్రుడి కుటుంబంలోని కలహాలు మరోసారి బహిర్గతం అయినట్టుగా చెప్పుకోవచ్చు. ఆధిపత్య పోరే అయ్యన్నపై కుట్రకు కారణమని తెలుస్తుంది. మంత్రి అయ్యన్న కుమారుడు చింతకాయల విజయ్ చాలా కాలంగా టీడీపీలో రాజకీయంగా క్రియాశీలకంగా ఉంటున్నారు. అదీకాక లోకేష్కు సన్నిహితంగా మెలుగుతున్న నేత. నియోజకవర్గంలో యాత్రలు నిర్వహిస్తూ కార్యకర్తలతో టచ్లో ఉంటూ స్థానికంగా పట్టు సాధిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నారు విజయ్. దీంతో అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతోంది అని భావిస్తూ తన రాజకీయ ఎదుగుదలకు అనువైన పరిస్థితులు అయ్యన్న వల్లే లేకుండా పోతున్నాయి అనే భావంతో వారి మధ్య విభేదాలు వచ్చాయి. ఈ కారణంతోనే బయట వ్యక్తులతో చేతులు కలిపి ఇలాంటి కుట్ర చేసి ఉంటారు అనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ వీడియో వైరల్ అయినా అయ్యన్న కుటుంబం పోలీసులను ఆశ్రయించలేదు. ఒక పక్క విశాఖ నేతలకు మావోలు హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో అయ్యన్న పేరు కూడా ఉండడం, అలాగే మావోల సానుభూతి పరులు వైసీపీ నేతలతో అయ్యన్న సోదరుడు సమావేశం కావడంతో చాలా పెద్ద కుట్రే జరిగినట్టు తెలుస్తుంది. అయితే దీనిపై నిఘా వర్గాలు దృష్టి సారించి అసలు విషయం తెలుసుకునే పనిలో పడ్డారు. అయ్యన్నకు ఏమైనా జరిగితే ఆయన సోదరుడి వల్లే అని, అయితే మావోల లేఖ హెచ్చరికల వెనక కూడా సన్యాసి పాత్రుడే ఉన్నారు అంటూ అయ్యన్న వర్గం ఆరోపిస్తోంది. మొత్తానికి అయ్యన్న కుటుంబంలో కొనసాగుతున్న ఆధిపత్య పోరే హత్య కుట్రకు కారణం అనే షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.